సో నమస్తే అందరికీ, ఎట్లా ఉన్నారు అందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో అన్నమాట. సూపర్ సెట్స్ ఎట్లా కొట్టాలి, డ్రాప్ సెట్స్ ఎట్లా కొట్టాలి, ఈ రెండు గనక మీ వర్కౌట్ ప్రోగ్రామ్ లో గనక యాడ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ రిజల్ట్స్ వస్తాయి. అసలు సూపర్ సెట్స్ ఎట్లా కొట్టాలి, డ్రాప్ సెట్స్ ఎట్లా కొట్టాలి అనేది నేను జిమ్కి వెళ్ళి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో నేనైతే చెప్పినా కదా, సూపర్ సెట్ ఎట్లా చేయాలి, డ్రాప్ సెట్ ఎట్లా చేయాలి చూపిస్తాను అని చెప్పేసి క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో నేను పర్ఫామ్ చేసుకొని చూపిస్తాను. సో ఈ రోజు అయితే నేను సరిగ్గా తిన్నాను అనమాట. ఓన్లీ ఇంట్లో ఫ్రూట్స్ కూడా ఏం లేకుండే, ఓన్లీ 1 యాపిల్ ఉండే. సో నేను మినిమం వర్కౌట్ చేయాలంటే ఒక 2 మీల్స్ అయితే లోడ్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్, లంచ్ తర్వాత వేస్తాను. ఈరోజు బయట వేరే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేనైతే ప్రీ వర్కౌట్ తీసుకుంటాను. నేను ప్రీ వర్కౌట్లో ఏం తీసుకుంటా కూడా నేను మీకు చూపిస్తాను. మీకైతే తెలుసుగా, ఫర్ ద పాస్ట్ 3 మంత్స్ నుంచి నేను మజిల్ బేస్ వాళ్ళ ప్రీ వర్కౌటే వాడుతున్నాను, రాథెక్స్. సో ఎప్పుడన్నా సరిగ్గా మీల్స్ తినప్పుడు ఇది నాకు మంచిగా బాగా సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో ఆ ఎనర్జీ కానీ, ఆ ఫోకస్ లెవెల్స్ కానీ బాగుంటాయి. మీరు ఒక్కసారి ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు డైలీ తీసుకోకండి, ఎప్పుడన్నా వీక్లో 1-2 టైమ్స్ ఏదైతే బిగ్గర్ మజిల్స్ ఉంటాయి, ల్యాట్స్ కానీ లెగ్స్ కానీ, ఆ రోజు తీసుకోండి. సో మీల్స్ అక్కడ తినప్పుడు అప్పుడు వేరే లెవెల్ ఫీలింగ్ వస్తుంది, బ్రెయిన్ కూడా యాక్టివ్ ఉంటుంది. కొన్నిసార్లు కొందరికి నిద్ర సరిగ్గా ఉండదు. సో అట్లాంటప్పుడు కూడా ఈ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఇది తీసుకుంటాం కదా, తీసుకున్న 10-15 నిమిషాల తర్వాత స్టార్ట్ చేయాలి. తీసుకున్న 10-15 నిమిషాల తర్వాత మీ మైండ్ మంచిగా యాక్టివ్గా అనిపిస్తుంది. ఫోకస్ లెవెల్స్ ఉన్నాయి, స్లైట్గా ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఎట్లాంటి ఇక పిచ్చిలేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఇక వర్కౌట్ ర్యాంప్ ఆడాలని నేను ఏమంటున్నా అంటే, ఎప్పుడైతే మీల్స్ సఫిషియెంట్గా తినరో అప్పుడే తీసుకోండి, ఓకేనా? లేకపోతే దీని అవసరం అనేది అంత ఉండదు. లెగ్స్ వర్కౌట్ రోజు కూడా తీసుకున్నా ఓకే, బెటర్. అండ్ ఆల్సో నా కూపన్ కోడ్ యూజ్ చేయడం మర్చిపోకండి, శివ RNB డిస్క్రిప్షన్లో పెడుతున్నాను చూడండి. ఇప్పుడు నేను డ్రాప్ సెట్ కొట్టబోతున్నాను అనమాట. నా వర్కింగ్ సెట్ అంటే నేను మ్యాక్సిమం ఇంట్లో 70-75 kgs కొడతాను. ఇప్పుడు నేను 70 kgs కొడుతున్నాను చూడండి. ఈ 70 kgs కొట్టిన తర్వాత మళ్ళీ ఇంట్లో 50% వెంటనే కొడతాను. గ్యాప్ తీసుకొని చూపిస్తామండి. 70 kgs కొడుతున్నాను. ఫెయిల్యూర్ దాకా కొట్టాలి, మొత్తం మీ మ్యాక్సిమం ఇచ్చాలి. ఇది కొట్టిన వెంటనే వెయిట్ డ్రాప్ చేస్తున్నాను. ఎంత? ఇది కొట్టిన వెంటనే వెయిట్ డ్రాప్ చేస్తున్నాను. ఎంత? 70 kgsలో 50% ఎంత? 35 kgs. ఓకే, గో రైట్. గ్యాప్ ఎక్కువ తీసుకోవద్దు, మళ్ళీ ఫెయిల్యూర్ దాకా కొట్టాలి. ఆహా, పంపు మాత్రం వేరే లెవెల్ ఉంది. 70 kgs కొట్టిన వెంటనే మళ్ళీ 35 kgs గ్యాప్ లేకుండా కొట్టినాను. పంపు చాలా డేంజర్ ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. ఒక్కసారి డ్రాప్ సెట్ ప్రతి వేరియేషన్కి మీరు కొట్టి చూడండి, నెక్స్ట్ లెవెల్ పంపు తెలుస్తుంది. తర్వాత సూపర్ సెట్ చూపిస్తాను. ఫ్లెక్స్ బ్యాక్ ఒకసారి. సో ఇంతకుముందు నేను మీకు డ్రాప్ సెట్ అయితే చూపిస్తాను. ఇప్పుడు సూపర్ సెట్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ వర్కౌట్ చేస్తున్నా, దీంతో పాటు ఇంకొక వర్కౌట్ ని కలిపి చేయడం, ఇంకొక ఎక్సర్సైజ్ ని యాడ్ ఆన్ చేసుకోవడం. ఇప్పుడు నేను ఇది సీటెడ్ లాటరల్ కొడుతున్నా, అంటే లాట్స్ కి. దీంతో పాటు నేను ఏం చేస్తాను, బైసెప్ కొట్టాను. ఎందుకంటే ఆల్రెడీ నా బైసెప్ అనేవి ఇక్కడ స్ట్రెయిన్ అయితే నేను ఏం చేస్తాను, ట్రైసెప్ చేస్తాను. సో చెస్ట్, ఒకవేళ చెస్ట్ చేస్తున్నప్పుడు బైసెప్ చేయొచ్చు మీరు. ఇప్పుడు చూడండి, గ్యాప్ తీసుకోకుండా ట్రైసెప్ కొడుతున్నాను. ఓకే, దీన్ని సూపర్ సెట్ అంటారు. బూమ్. సో సూపర్ సెట్ అంటే లాట్స్ చేస్తారు అనుకో, దాంతోపాటు ట్రైసెప్ చేయొచ్చు. లెగ్ చేస్తారు అనుకో, దాంతోపాటు మీరు
చిన్న మజిల్స్ ఉంటాయి కదా, రెడ్ డెల్ట్ కానీ లైక్ ట్రాప్స్ కానీ అలాంటివి యాడ్ ఆన్ చేసుకోవచ్చు. నేను లాట్స్ కొట్టిన వెంటనే సీటెడ్ లాటర్ కొట్టిన వెంటనే ట్రైసెప్ ఎక్స్టెన్షన్ కొట్టిన. సో ఇది సూపర్ సెట్ అంటారు. 2 ఎక్సర్సైజ్ని కలిపి కొట్టడం రెస్ట్ లేకుండా. ఇది 2 నేను కొట్టిన తర్వాత 2 to 3 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలి. మళ్ళీ సేమ్ సీటెడ్ లాటర్ కొట్టి మళ్ళీ రెస్ట్ లేకుండా ఎక్స్టెన్షన్ కొడతా, మళ్ళీ 2 to 3 minutes రెస్ట్ తీసుకుంటా, అంతే.